మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాను వాన అతలాకుతలం చేసింది. ఇప్పటికే అన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలోకి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. వరంగల్లోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. పట్టణమంతా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరంగల్లోని ఓ బ్రిడ్జ్ కింద కారు ఇరుక్కుపోయిన పరిస్థితి నెలకొంది. వరంగల్ జిల్లాను వాన అతలాకుతలం చేసింది. ఇప్పటికే అన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. వరంగల్లోని రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. పట్టణమంతా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరంగల్లోని ఓ బ్రిడ్జ్ కింద కారు ఇరుక్కుపోయిన పరిస్థితి నెలకొంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వేణు వరంగల్ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, వరంగల్ వ్యాప్తంగా వరద ప్రభావం ఏ విధంగా ఉంది? లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎక్కడికి తరలిస్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియా, ప్రధానంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో వరంగల్ నగరం చుట్టుపక్కల కూడా 4 ప్రధాన రహదారులను కూడా నీట మునిగాయి. ప్రస్తుతం మనం చూస్తున్నది వరంగల్ నుండి ఖమ్మం వైపు వెళ్ళేటువంటి 563 జాతీయ రహదారి. ఈ దారి గుండానే ఖమ్మంకు రాకపోకలు సాగుతాయి. అయితే ఇదంతా కూడా అండర్ బ్రిడ్జ్ ప్రాంతము పూర్తిగా నీటితో నిండిపోవడంతో ఇక్కడ నుంచి రోడ్డు రవాణా పూర్తిగా ఆపివేయడం జరిగింది. ఇక్కడ ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తున్నారు. మరోవైపు వరంగల్ టు హైదరాబాద్ వెళ్లాల్సినటువంటి ఫాతిమా, అంబేద్కర్ జంక్షన్, తిరుమల జంక్షన్ కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయి లోపల వరద నీరు చేరడంతో ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేస్తూ పోలీసులు ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు. అయితే ఇట్లాంటి ప్రాంతాల లోపల ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ముందస్తుగానే బ్యారికేడ్లు, డ్రైవర్షన్ కోన్స్ ఏర్పాటు చేసి పోలీస్ యంత్రాంగం పూర్తి అప్రమత్తతో ప్రజలను అయితే డైవర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 62% చెరువులు నిండుకున్నాయి. అవన్నీ మత్తలు పోస్తున్నాయి. ఇక చెరువులకు ఇదే వాదకమైన వరద కనుక కొనసాగితే సాయంత్రం వరకు దాదాపుగా 12% నుంచి 15% చెరువులు తెగిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ అదే కనుక జరిగితే దాదాపు 1000 మంది నిరాశ్రయులై దాదాపు 100 కొద్ది గ్రామాలు ముంపు గురేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక వర్షం కూడా ఎడతెరిపిగా కురుస్తుండడంతో కొన్ని చోట్ల విద్యుత్ కూడా అంతరాయం ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే భారీ స్థాయిలో వృక్షాలు ఉండడము, అదేవిధంగా భారీ స్థాయి ట్రాన్స్ఫార్మర్స్ ఉండడంతో అక్కడ విద్యుత్ ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో కూడా విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులు 24/7 పరిశీలన చేస్తూ పూర్తి స్థాయి లోపల విద్యుత్తును యంత్రాలు నిలిపివేయడం జరిగింది. మరోవైపు ఇటు రైల్వే వంతెన, ప్రస్తుతం మనం ఉన్న అండర్ బ్రిడ్జ్ ప్రాంతం దగ్గర ఉంటుంది రైల్వే వంతెన ఇప్పటికే తాళపూసలపల్లి వద్ద పూర్తిగా ట్రైన్ సంబంధించిన కింద నుంచి గ్రౌండ్ మొత్తం కొట్టుకుపోయింది. అక్కడ దాదాపు 102 మీటర్ల పొడవుతో ఆ ట్రాక్ అంతా కూడా గాల్లో వేలాడుతుంది. అదే పరిస్థితి వరంగల్ రైల్వే స్టేషన్ లో కూడా భారీగా వరద నీరు చేరుతుండటంతో అక్కడ సిబ్బంది అంతా కూడా వరద నీళ్లను బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నటువంటి అండర్ బ్రిడ్జ్ ప్రాంతం ఏదైతుందో ఈ గోడ కూడా కొద్దిగా ఉదయం నుంచి ఆ బీటలు మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒకవేళ కనుక ఇదే వరద కొనసాగితే ఈ అండర్ బ్రిడ్జ్ సంబంధించినటువంటి నూతనంగా నిర్మించినటువంటి ఈ ఒక చిన్న బ్రిడ్జ్, అంటే అండర్ డ్రైనేజ్ బ్రిడ్జ్ కూడా పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉండడంతో ఇక్కడ నుంచి రాకపోకలు నిలిపేస్తారు. అంటే ఓవైపు రోడ్డు రవాణా వ్యవస్థ, అదేవిధంగా రైల్వే రవాణా వ్యవస్థ పూర్తిగా రెండు కూడా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. జల దిగ్బంధం లోపల వరంగల్ నగరము చిక్కుకుంది. ఇంకా మరోవైపు అటు ఎనుమాంపల మార్కెట్ వైపు ఉన్నటువంటి సాయిరెడ్డి నగర్, ఎన్టీఆర్ నగర్ కాలనీలు ఇప్పటికే జల దిగ్బంధం కాగా దాదాపు 2000 మందిని అక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించి ఏర్పాట్లు చేశారు. సంతోష్ మాత టెంపుల్ వైపు ఉన్నటువంటి ఎంహెచ్ నగర్ కాలనీస్ వైపుగా కూడా పూర్తిగా జలమయమవుతున్నాయి. మనం చూడొచ్చు జిల్లాకు సంబంధించిన అధికార యంత్రాంగం కూడా నగరంలో పర్యటిస్తూ లోతట్టు ప్రాంతాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు పలు సూచనలు అయితే చేస్తున్నారు. సో ఇదే పరిస్థితి కనుక కొనసాగితే వరంగల్ మొత్తం కూడా జల ప్రళయం దాటికి విలవిల్లాడే పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఇక రవాణాకు సంబంధించినటువంటి అంశం లోపల జేసీబీలు, లారీల సాయంతో ఆ చిక్కున్న వారిని తరలించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా తిండి దొరక్క సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో మొత్తంగా చూడాలి, మరికొద్దిసేపు వరకు ఇదే వర్షం కొనసాగితే మాత్రం తీవ్ర స్థాయిలో వరంగల్ నగరం అంతా కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రియా, రైట్ వేణు, అయితే ఇప్పటికే వరంగల్ జిల్లా అంతా కూడా జల దిగ్బంధంలో ఉంది కదా, మరి ఎన్ని రోజులు ఇంకా వర్షం కురిసే అవకాశం ఉంది? ఒకవేళ ఇదే ఫ్లో కంటిన్యూ అయితే గనక లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏంటి?
అంటే ఈ స్థాయిలో వర్షం వస్తున్న అధికారులు కూడా ముందస్తుగా ఊహించలేదు. వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక నిన్నటి నుండి మహబూబాబాద్లో దాదాపు 48 సెంటీమీటర్ల వర్షపాతం, అత్యంత భారీ వర్షపాతము. వరంగల్ జిల్లాలోని పర్వతగిరి, వర్ధనపేట మండలాల లోపల 38 సెంటీమీటర్లు, 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. అంటే ఆ స్థాయి వరకే పరిమితమవుతుంది అనుకున్నప్పటికీ కూడా మళ్ళీ తిరిగి ఉదయం నుంచి కూడా మళ్ళీ భారీగా వర్షపాతం నమోదవుతుంది. దీంతో ఇప్పుడే సిఎస్ నుంచి కూడా జిల్లా అధికారులకు కాన్ఫరెన్స్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది. పునరావాస కేంద్రాల సంఖ్యను పెంచాలి, అదేవిధంగా డిఆర్ఎఫ్ శ్రేణులను కూడా పెంచాలంటూ కూడా సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతానికి వరంగల్ టౌన్ లోపలనే 8 చోట్ల పునరావాస కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్ లోపల కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే వారికి ఫుడ్, మంచినీళ్లు అందించడానికి కూడా అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక మరోవైపు అటు ములుగు వైపు, భూపాలపల్లి వైపు నుండి కటాక్షపూర్ చెరువు కూడా మత్తెరిపోస్తుండటంతో ఆ వైపుగా కూడా పూర్తిగా రాకపోకలు నిలిచే అవకాశం ఉంది. ములుగు లోపల ఇప్పటికే తొగర్రా వాగు రాత్రి నుంచి తెగి భారీగా ప్రవహిస్తుండటంతో అటు ములుగు ఏజెన్సీ ప్రాంతాలు కూడా పూర్తిగా లోతట్టు జలమలమయ్యాయి. అక్కడి నుంచి సీతక్క కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది. ఐటీడీఏ లోపల 2 పునరావాస కేంద్రాలు, అదేవిధంగా వాజేడు, వెంకటపురం మండల లోపల 4 అంటే మొత్తంగా 4 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో ప్రధానంగా ఇప్పుడు మాత్రం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎగువ ప్రాంతాలకు తరలించడానికి, ముంపుకు గురైన ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రం తరలించేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. మొత్తానికి మరో 48 గంటల పాటు ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యం లోపల అధికార యంత్రాంగము, అన్ని శాఖల అధికారులతో పూర్తి అప్రమత్తత అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.